కార్మికుల సమస్యలు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నాపరెడ్డి సురేష్ రెడ్డి సోమవారం నాయుడుపేట, సూళ్లూరుపేట బస్టాండ్లు మరియు సూళ్లూరుపేట డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ కార్మికులకు, ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. రోడ్లు, బస్సుల పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలను తాకట్టు పెట్టి సంస్థను అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. పని భారం కారణంగా కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి అన్ని విధాల ఆరోగ్య సహాయాన్ని అందించేందుకు ఆర్టీసీ బోర్డు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 3200 ఎలక్ట్రిక్ బస్సులు సబ్సిడీతో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. కార్మికుల ప్రమోషన్లు, అరియర్స్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేస్తుందన్నారు. కరోనా సమయంలో నిలిపిన సూళ్లూరుపేట డిపో సర్వీసులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీల్లో ఆర్ని విజయభాస్కర్ రెడ్డి, తాటిపతి ఆదినారాయణ రెడ్డి, తన్నీరు శేషగిరిరావు, బెజవాడ విజయమ్మ, సూరిబాబు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. పారేస్తే నీట్గా పెట్టుకుంటే మీకు పంపిస్తున్నాను. వర్కింగ్ ఈ వాష్ బేసిన్ నీళ్ళు వస్తున్నాయి చూడు కార్తీక్ సార్. అది పని చేయట్లేదు సార్. అది పంపించేసారు వర్క్షాప్. చాలా సంవత్సరాలు అయిపోయింది, అది వర్కింగ్ లేదు. ఈరోజు ఒక్కడిని వచ్చి ఉన్నారు, 2 రోజుల నుంచి రాలేదు. మీ కంట్రోల్లో లేకుండా వాళ్ళు సురేష్ మన బోర్డ్ డైరెక్టర్ మాట్లాడేది ఏంది, వరస్ట్గా ఉన్నాయి టాయిలెట్స్ కానీ కింద క్లీనింగ్ కానీ, అసలు మనుషులు రావట్లేదంట. మీకు ఇష్టం లేదా ఏంది చేయడం, ఈ సర్వీస్ చేయడం? లేదు, ఇవాళ ఒక్కరే వచ్చారంట, అంతకుముందు 3 వచ్చేవాళ్ళు. అసలు ఏం సరిగ్గా లేదు, మొత్తం అంతా గలీజ్గా ఉంది. ఇక్కడ నేనే కాదు, ప్రెస్ అంతా ఉంది. మీరు ఎక్కడో తిరుపతిలో చేరి ఎవరినో పెట్టి సరిగ్గా చేయకపోతే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమని చెప్పాలి కదా. మేము కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? మీ వల్ల కాకపోతే మేము ఉన్నాం కదా, మాకు చెప్పండి. లెటర్ మాకు ఫార్వర్డ్ చేసి నేను చేయిస్తాను, అంతే కదా. ఆయన ఎప్పుడు గేమ్ ఉండరా? మరి ఇచ్చానని అనుకుంటే మీరు ఆయన ఉండడం కదా ఇక్కడ. ఈ యొక్క కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు, అదే రకంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా నేను ఈ పర్యటనలో రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఆర్టీసీ గత ప్రభుత్వంలో కలిపామని చెప్పేసి మనం పాలాభిషేకం చేసుకున్నాం తప్ప కార్మికులకు కానీ, ప్రజలకు కానీ, ఆర్టీసీకి కానీ ఏ రకమైనటువంటి మేలు జరగలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని మమ అనిపించారే కానీ, కొత్త బస్సులు కొనుగోలు చేయడంలో కానీ, రోడ్లు రిపేర్ చేయడంలో కానీ, లేదా డిపోల్లో మెరుగైనటువంటి ప్రయాణికుల సౌకర్యాలు కల్పించడంలో కానీ ఘోరంగా వైఫల్యం చెందడం జరిగింది. దాని కారణం చేత ఈ రోజున ఆర్టీసీకి దుస్థితి వచ్చింది. ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు రోడ్లు సరిగా లేని కారణం చేత చాలా అవి మెకానికల్ ప్రాబ్లమ్స్తో కూడా అవి తొందరగానే కండెమ్ అయినటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. అదే రకంగా కార్మికులకు కూడా చాలామందికి బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువైనాయి.
ఇవన్నీ గత ప్రభుత్వంలో కలిపిన తర్వాత దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుపోవడం వల్ల వచ్చిన నష్టం. రెండవది, ఒకప్పుడు ఆర్టీసీ స్వతంత్ర సంస్థగా ఉన్నప్పుడు కార్మికులకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే పూర్తిగా వాళ్ళకి ఈ వైద్య సహాయం అందేది. మొత్తం ఖర్చు అంతా కూడా ఆర్టీసీ భరించేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆర్టీసీలో ఉన్నటువంటి పని భారం కారణం చేత, పని ఒత్తిడి కారణం చేత కార్మికులకి అనేక రకాలైనటువంటి కిడ్నీ, లివర్ కానివ్వండి, లేదా డయాలసిస్ ప్రాబ్లమ్స్, లేకపోతే బ్యాక్ పెయిన్, ఆపరేషన్స్, ఇట్లా చాలా రకాల సమస్యలతో ఇవాళ చాలామంది సిక్ అవుతున్నారు. మామూలు ప్రభుత్వ ఉద్యోగస్తులు మిగతా డిపార్ట్మెంట్లకి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి చాలా తేడా ఉంది. అందుకోసమే మేము బోర్డు చైర్మన్స్గా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంతో కూడా ఈ విషయం దీన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దానికి కావలసినటువంటి సానుకూలంగా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. త్వరలో ఆ యొక్క జీవోలు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. రెండోది, అరియర్స్ అంతా కూడా ఉండిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎండీ గారు కానీ చైర్మన్ కానీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లో ఉండకూడదని దఫా ఇచ్చేస్తున్నారు. ఇక చివరిగా కొద్దిగా ఉంది, అది కూడా ఈ నెలాఖరు లోపల క్లియర్ చేస్తామని ఎండీ గారు కూడా తెలియజేయడం జరిగింది. నైట్ హాల్ట్ పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి గతంలో మనం అలవెన్స్లు ఉండేటువంటి అవి కూడా ఆ ప్రభుత్వం తీసేసింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క వేతనాలని పునరుద్ధరించడం జరిగింది. ఇలా కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఒకవైపు ఉన్నాయి, వాళ్ళ ప్రమోషన్స్ మొత్తం ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ అనేటువంటిది కండక్టర్లు, అదే రకంగా డ్రైవర్లు, స్టాఫ్ వీళ్ళందరూ కలిసి కష్టపడితేనే ఆర్టీసీ సవ్యంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ అన్నీ ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఆఫీసర్స్కి మాత్రం వచ్చినాయి, మాకు ఇంకా రాలేదనేటువంటి బాధ ఉంది. దాని విషయంలో కూడా బోర్డు డైరెక్టర్స్గా మేము ప్రభుత్వం పైన, అదే రకంగా బోర్డులో కూడా త్వరలో బోర్డు మీటింగ్ కూడా జరగబోతుంది. దాన్ని కూడా మేము ఆ బోర్డు ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇకపోతే మనం సహజంగా ప్రయాణికులకు మంచినీటి వసతి, వాళ్ళు కూర్చోవడానికి కావలసినటువంటి ఆ చైర్స్ కానివ్వండి, ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా, టాయిలెట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా, వీటన్నిటిని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఆయన స్వయంగా వారానికి ఒక రోజు ఆర్టీసీ అధికారులతో కూడా చర్చిస్తున్నారు. మన ఎంప్లాయీస్ కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయం. మన రేటింగ్ తగ్గకుండా మనం మెరుగైనటువంటి ప్రయాణికులకి సౌకర్యాలు కల్పిస్తూ మన వ్యవహార సరళి కానీ ఇది కూడా బాగుండాలనేటువంటిది నేను మనందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక రకాలైనటువంటి సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, ఆర్టీసీని విలీనం చేసుకున్న తర్వాత ఆర్టీసీని కూడా తనఖా పెట్టేసింది. అంటే మంచి డిపోలన్నీ కూడా తనఖాలు ఉన్నాయి ఈరోజు. ఇది దురదృష్టం. డెవలప్ చేయడానికి చేయాల్సిందే బానిచ్చి వీటిని కూడా తనఖా పెట్టిన పరిస్థితి. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్టీసీని మెరుగుపరచడానికి ఒకవైపున ఎలక్ట్రికల్ బస్సులు పెద్ద ఎత్తున తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ డీజిల్ లేకపోతే పొల్యూషన్ వీటిని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రికల్ బస్సులని విరివిగా ప్రవేశపెట్టాలని సెంట్రల్ పాలసీ. ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో 3200 బస్సులకు పైగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే సబ్సిడీతో ఇస్తున్నారు. పట్టణాలకు సంబంధించి 750 బస్సులు వస్తున్నాయి, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మనం దీనికి కావాల్సినటువంటి స్టేషన్స్ని ఎలక్ట్రిక్ చేయడం, ఆ టెండర్స్ పెట్టడం ప్రాసెస్లో నడుస్తూ ఉంది. అంటే కొంతవరకు ఖర్చు తగ్గించడం, పొల్యూషన్ తగ్గించుకోవడం, ఆ రకంగా ఆర్టీసీని మళ్ళా బెటర్ పొజిషన్లో ఉండడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆర్టీసీ కార్మికుల పట్ల కానీ ఇక్కడ ప్రయాణికుల పట్ల కానీ వాళ్ళకి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రయత్నం జరుగుతుంది. 900 డీజిల్ బస్సులు కూడా కొనడానికి కోసం మా అందరూ ఒత్తిడి పైన ప్రభుత్వం కూడా అనుమతించింది. అవి కూడా తొందరగా వస్తాయి. ఆ రకంగా ఇప్పుడు మీరు అడిగినట్టుగా మన సూళ్ళూరుపేట నుంచి డైరెక్ట్గా నెల్లూరుకి ఇంకా బస్సులు మెరుగుపడాల్సినట్టుగా ఉంది. అదే రకంగా తిరుమలకు కూడా డైరెక్ట్గా ఒకప్పుడు బస్సులు ఉండేవన్నారు. అదే రకంగా మనకు షార్ ఉంది, షార్ నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి మనం బస్సు సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలా. రూరల్ ఏరియాలో కూడా పల్లె వెలుగు బస్సులు కూడా కావాలనేటువంటిది మన యొక్క ప్రయాణికుల యొక్క కోరిక. గతంలో ఎంతో వెలుగు వెందినటువంటి సూళ్ళూరుపేట ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలతో కూడా సతమతం అవుతుంది. నేను కూడా చూశాను. అది మంచి పద్ధతి కాదు.
ఆర్టీసీ అనేటువంటిది 40,000 మంది కార్మికులతో రిటైర్ అయిన ఎంప్లాయీస్తో కలిపితే 1,00,000 కుటుంబాలు దీంట్లో పనిచేస్తుంటాయి. ఏషియాలోనే అతిపెద్ద సంస్థ ఇది. క్రమశిక్షణ కలిగినటువంటి దానికి మారుపేరు. అలాంటి దగ్గరలో మనం ఈ రకమైన ఆరోపణలు రావడం మంచిది కాదు. ఎవరైనా సరే అలాంటి పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా ఆర్టీసీలో చాలా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఆర్టీసీలో ₹1 మిస్ అయినా సరే కలెక్షన్ చేసేటప్పుడు ప్రయాణికులు ఇచ్చినటువంటి టికెట్లు లేకపోయినా సరే కండక్టర్లు కానీ వాళ్ళ చర్య తీసుకునేటువంటి ఆనవాయితీ ఉంది. దీంట్లో చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది ఆర్గనైజేషన్. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఇటీవల కాలంలో విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా జరిగినాయని చెప్పేసి నాకు తెలిసింది. నేను విజిలెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాను. సూళ్ళూరుపేట నాయుడుపేట కలిపి సూళ్ళూరుపేట డిఎం కిందకే వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రయాణికులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలా, ఖచ్చితంగా పారిశుధ్యం మెరుగుపడాలా, మంచినీటి సౌకర్యం లేదు. ఆ రకంగా పెచ్చులుడిపోతున్నటువంటి ఆర్టీసీ డిపో నాయుడుపేటను చూడడం జరిగింది. ఇక్కడ కూడా పరిశుభ్రత సరిగ్గా లేదు. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవాలా, మెరుగైనటువంటి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలా. ఆ దిశగా నేను ఆర్ఎంకి కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. డిఎం గారికి కూడా ఇక్కడ తిరిగిన తర్వాత దీన్నంతా ఒక నోట్ తయారు చేసి మన ఎండి గారికి అందరికి కూడా ఇస్తాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్టీసీకి సంబంధించి మరింత మీరు పారదర్శకంగా మెరుగైనటువంటి వసతులతో మంచి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను.